చాలమ్మా, చాలు చాలు. ఏందింద్రమ్మా షురు చేయకముందే చాలు చాలు అంటావ్? గట్టిగా తినాలా రాయిలా ఉండాలా? మీలాంటి వాళ్ళు గొంతు నిండితే చాలనుకుంటారు. మా బొట్టోళ్ళకి కడుపు నిండాలా. తిన అయ్యో చాలమ్మా. అయ్యో తినాలి. ఏమిటి నువ్వు? చాలమ్మా చాలు. ఈ ఒక్కటి అరే, అరే. సొగ్గడా నువ్వు కూడా పెట్టుకో. చాలంజలి. అర్రే అంజలి చేసిందబ్బాయ్. ఇది తిన్నాక ఇంకా కావాలని నువ్వే అడుగుతావు. తిను. ఆగండి. ఏమైంది అంజలి? తినే ముందు ఏదైనా మంత్రం ఏమైనా చెప్పాలా? మంత్రం లేదు, యంత్రం లేదు. నువ్వొక్కడివి ఆగితే చాలు. అదేంటి? ఎందుకంటే ఈ అందాల రాకుమారుడు నానమ్మ మీద అలిగి నిన్న ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాడు కదా. పాపం ఇంద్రమ్మకు బాధేసింది. నిన్ను దగ్గరికి తీసుకుని రాత్రి నీ అలక తీర్చాలనుకుంది. కానీ తన కోరిక తీరలేదు. ఆ అవకాశం ఇప్పుడు మీ నానమ్మకి ఇవ్వకుండా అలా కంచెలో పడి తినేస్తున్నావేంటి? ఇంద్రమ్మకు నీ మీద ఎప్పుడో కోపం పోయింది తెలుసా? ఇప్పుడు తన చేత్తోనే నీకు తినిపిస్తుందట. నువ్వు ప్రేమించే అమ్మాయి తొందరగా కనిపించాలని కూడా ఆశీర్వదిస్తుందట. అందుకే ఆగమన్నాను. పద పద, మీ నానమ్మ దగ్గరికి పద. అరే పద, లే. ఇంద్రమ్మా తినిపించింద్రమ్మా. నీ మనవడు అలక తీర్చు. తిన్నా. తిను. ఏంటింద్రమ్మా అలిగిన వాళ్ళకే పెడతావా? ఇక్కడ నాకు కూడా ఆకలిగా ఉంది. రామ్మా. ఇంద్రమ్మా అప్పుడప్పుడు అలకలు కూడా మంచి ఆనందాన్ని ఇస్తాయి. అనుబంధాల్ని మరింత దగ్గర చేస్తాయి ఇంద్రమ్మా. నువ్వే దగ్గర చేస్తున్నావమ్మా. నానమ్మా, నా మీద నీకు కోపం పోయిందా? అమ్మయ్యా, మా మంచి ఇంద్రమ్మ. అందుకే ఇంద్రమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు చాలా నచ్చావు. अब्बा क्या सीन है, क्या सेंटिमेंट है। అది ఆడించిందల్లా ఆడతావేంటి? ఇన్నాళ్ళు ఏదో చాదస్తం కొద్ది అలా ప్రవర్తిస్తున్నావు అనుకున్నావు.
కానీ నీది చాదస్తం కాదు, సిగ్గులేంతాను. రవిత్రేణి, ఏంటి ఆవిడ గారిని మాట పడనివ్వవా? వీళ్ళ బంధం చాలా దృఢమైందమ్మా. ఈ గ్రూప్ లో ఎవరిని ఏమన్నా తట్టుకోలే. వదినా, ఈ మాటలకే వీళ్ళు తట్టుకోలేకపోతే ముందు ముందు మన చేతలకి వీళ్ళు ఏమైపోతారో పాపం. నాకు పెళ్లి చేయమని అడిగితే అర్జున్ పెళ్లి తర్వాత చేస్తానన్నావు కదా, ఆ పెళ్లి మ్యాటర్ కాస్త పులిహార అయిపోయింది. పెద్ద మనిషిగా కనీసం ఇప్పుడైనా నా గురించి ఆలోచిస్తావా? నువ్వు ఆలోచించవు. ఎంతసేపు ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచించడానికే నీకు టైం సరిపోతుంది. అందుకే మీకు శ్రమ లేకుండా మేము నిర్ణయానికి వచ్చాం. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఏంటా ఏర్పాట్లు? ఎందుకంత ఉత్సాహపడిపోతాం? చెప్తానులే. మీలాగా తెర వెనుక రాజకీయాలు చేయడం, తోలుబొమ్మలు ఆడించడం మాకు చేత కాదు. దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారికి సంబంధించి ఇంటా బయట స్థిర చరాస్తులు, వ్యాపార లావాదేవీలు, బ్యాంకు సమాచారం, ఆయన పేరు మీద స్థాపించబడిన సేవా సంస్థలు, అన్నిటికీ ఏకైక వారసురాలు రవిత్రేణి అని అందరికీ తెలిసేలా గ్రాండ్గా ఓ ఫంక్షన్ చేద్దామనుకుంటున్నాం. నా బిడ్డే ఈ ఇంటికి ఏకైక వారసురాలని అందరికీ తెలియాలి కదా. వారసురాలా? ఎలా అవుతుందిరా? నా బిడ్డ ఈ ఇంటికి వారసురాలు కాక ఇంకెవరు? కొంటే వచ్చేది వారసత్వం అయితే జంతువులకి మనుషులకి పెద్ద తేడా ఉండదు. ఏయ్ ఏయ్, పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? అయినా నాకేం తక్కువ? పెద్దనాన్నగారి వారసత్వం తీసుకోవడానికి నాకు అర్హత లేదా? అర్హత అర్హత అనేది మాటల్లో కాదు, ప్రవర్తనలో కనిపించాలి. రాజశేఖర్ ఆశయాలేమిటో, జనం కోసం వాడేం చెయ్యాలనుకున్నాడో, జనం కోసం వాడేం మదన పడ్డాడో, జనం కోసం వాడేం సాధించాలనుకున్నాడో తెలుసా నీకు? రాజశేఖర్ సావిత్రుల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ ఆత్మను శాంతించేలా మచ్చుకు ఒక్క పనైనా చేసావా నువ్వు? చేసావా? అర్హత లేని మనిషికి అధికారం ఇస్తే వ్యవస్థ నాశనం అవుతుంది. అలాగే అర్హత లేని మనిషి వారసత్వం పుచ్చుకుంటే ఆ కుటుంబం నాశనం అవుతుంది. అంటే నా బిడ్డకి వారసత్వం తీసుకునే అర్హత లేదంటావా? నా బిడ్డ నా కుటుంబాన్ని నాశనం చేస్తుందంటావా? అసలు నువ్వు మనిషిగా ఆలోచించే మాట్లాడుతున్నావా? రవిశేఖర్, ఇంద్రమ్మ, నువ్వు ఆగు. నువ్వు అనవసరంగా మధ్యలో. మీరు కూడా ఆగండి. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఉన్నట్టుండి ఈ వారసత్వం గోలేంది? వారసురాలు అనగానే ఈవిడి గారికేమో బంగారు కిరీటం పెట్టి ఊరంతా తిప్పుతారా? అక్క, ఎందుకే పరేషాన్ చెప్పు? నన్ను అడిగితే ఈ ఇంటికి ముద్దు బిడ్డ ఎవరో చెప్పనా? ఇంకెవరు? నర్మదమ్మా. పాపం చాలా ఓపికగా ఉంటుంది.
తనంటే సావిత్రమ్మకు చాలా ప్రాణమట కదా. ఇంద్రమ్మ చెప్పింది కదా ఇంద్రమ్మ? అది ఈ ఇంటి బిడ్డ కాదే, నేను ఈ ఇంటి బిడ్డని. రవి, ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు? ప్లీజ్ కూల్ డౌన్. అల్లుడు, కూల్ అవ్వడానికి కాంప్రమైజ్ అవ్వడానికి ఇది మామూలు విషయం కాదు, తేల్చుకోవలసిన విషయం. నువ్వు అనవసరంగా మధ్యలో తలదొర్చుకో. ఎల్లుండే తేలుస్తాం. మూడు రోజుల తర్వాత నా చిట్టి తల్లిని చుట్టానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఎల్లుండే వారసురాలి ప్రకటన, ఆ మర్నాడే పెళ్లి చూపులు, వారాంతంలో నిశ్చయితాంబూలాలు. మా స్పీడుని ఇంకెవ్వరూ అడ్డుకోలేరు. బామర్ది, ఈ లోపు నువ్వు వెతుకుతున్న అమ్మాయిని పట్టుకో. ఒకే మండపంలో 2 పెళ్లిళ్ళు జరిగిపోతాయి. మనం చెప్పాల్సింది చెప్పాం కదమ్మా, ఇక వీళ్ళతో మనకి మాటలేంటి? పదండి. బాబాయ్, బాబాయ్, ఎక్కడున్నా బాబాయ్? బాబాయ్, అర్జున్గా ఈ విషయం బాబాయ్కి చెప్పాలమ్మా. బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పైన రూమ్ లో ఉన్నాడేమో, నేను వెళ్ళేసి వస్తా. బాబాయ్, గుడ్ న్యూస్ బాబాయ్. గుళ్ళో స్వామిని కలిసాము. నీ పేరు వివరాలు చెప్పాను బాబాయ్. ఆయన నీ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పారు. వండర్ ఏంటో తెలుసా? నువ్వు వెతుకుతున్న పిన్ని గురించి మేము చెప్పకముందే ఆయన చెప్పేశారు తెలుసా? కొద్ది రోజుల్లో నువ్వు పిన్నిని కలుస్తున్నావంట బాబాయ్. అతి త్వరలో మీ పెళ్లి జరుగుతుందట. అరే నర్మదమ్మ, నువ్వు చెప్పేది నిజమా? అవునంజలి, కంగ్రాట్స్ బాబాయ్, కంగ్రాట్స్. భలే మంచి మాట చెప్పినావు నర్మదమ్మ. సోగ్గాడి కళ నిజం కాబోతుందన్నమాట. ఏయ్ అంజలి, అంజలి, అరే అంజలి, అంజలి, అరే అంజలి, ఆగు అంజలి. సొగ్గడా, నువ్వు ఖుషియేనా? ఇంద్రమ్మ, నీ మనవడి షాదీ కూడా దగ్గర పడిందా? బాబాయ్, ఇంత మంచి న్యూస్ విన్నాక నువ్వు ఎగిరి గంతులేస్తావనుకుంటే ఇంత డల్గా ఉన్నావేంటి? అర్జున్, అలా ఉన్నావేంట్రా? ఏం జరిగింది? ఏం జరిగింది పిన్ని? అంజలి, ఏం జరిగింది? ఏమైంది జేజమ్మ? మీరందరు ఎందుకు అలా ఉన్నారు? పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలియదు కానీ దానికి వారసత్వం కావాలా? విలువలు తెలియని మనిషి ఈ ఇంటి విలువల్ని, పరువు ప్రతిష్టల్ని ఎలా కాపాడుతుంది? దానికి బాగా బుద్ధి చెప్పలేకపోయావా? సుమిత్రమ్మ, రవక్క సంగతి తెలిసిందే కదా. ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ. తెలుసుకుంటుందిలే. నాకు మాత్రం ఈ ఇంటి బిడ్డైనా వారసురాలైనా నర్మదమ్మే. నర్మదమ్మ, నువ్వే ఈ ఇంటి వారసురాలివి. ఈ వారసత్వం నీకే. అంజలి, నన్ను కన్న అమ్మ నాన్న కానీ, అమ్మమ్మ కానీ, తాతయ్యలు కానీ ఫోటోలో చూసుకోవడం తప్ప
వాళ్ళ ఆప్యాయతను అనురాగాల్ని నేను పంచుకోలేదు. ఆ దేవుడు నాకు ఆ అదృష్టం ఇవ్వలేదు. నాకు తెలిసింది మీరే. జయజమ్మ, చంద్రం తాతే, సుమిత్రమ్మ, బాబాయ్, ఇంకా నువ్వు. నాకు మీరు చాలు, మీ ప్రేమ చాలు. నాకు ఎలాంటి వారసత్వాలు వద్దు, ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు. ఈ మాటలోనే నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఎంతైనా గొప్పోళ్ళు గొప్పోళ్లే. ఇంద్రమ్మ, మీరందరూ ఇలా ఉంటే నాకేదోలా ఉంటుంది. అందరూ బేఫికర్గా ఉండాలి. ఇంత జరిగింది రవక్క వల్లే కాబట్టి రవక్క అడిగింది రవక్కకి ఇచ్చేస్తే ఏమైపోతుంది? ఏ గొడవలు ఉండవు కదా. ఈ ఇల్లు, ఆస్తుపాస్తులు, ఇక్కడున్నవన్నీ హనీవే. అంజలి, తను ఉన్నా లేకపోయినా అన్నీ తనవే. మంచి మాట చెప్పావమ్మా. ఇవన్నీ అంజలివేనమ్మా. సర్వ హక్కులు అంజలికే ఉన్నాయి. ఇది అందరికీ తెలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. కమాన్. ఆకాశానికి 60 గదులు, గదికో సిపాయి, సిపాయి నోట్లో తుపాకీ. ఏంటది? ఏమిటమ్మా అది?